చిలకలూరిపేట పట్టణంలో 1.25 కోట్లతో నిర్మించిన అత్యాధునిక మోడరన్ ఫిష్ మార్కెట్ను శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థ దిగజారిందని విమర్శించారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో చేపల మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరైనా ఆ ప్రతిపాదనను గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత చేపల మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం 28 దుకాణాలతో కూడిన అత్యాధునిక మార్కెట్ వ్యాపారులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మత్స్య సంపద విక్రయదారుల కోసం నూతన దుకాణ సముదాయాన్ని నిర్మించామని చెప్పారు. స్వచ్ఛత, శుభ్రత, వ్యర్థాల నిర్వహణ విషయంలో వీధి వ్యాపారులు ప్రజలకు సహకరించాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. పట్టుబట్టి నేను మంత్రిగా ఉన్నప్పుడే దీన్ని శాంక్షన్ చేశాను. ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. రహీం మధ్యన 14-19 గత ప్రభుత్వంలో ఏం చేశారు? దీన్ని నిర్లక్ష్యం చేశారు. ఫండ్స్ ఇప్పించాను, ఫండ్స్ శాంక్షన్ చేయించాను. ఆనాటి నుంచి ఈనాడు వరకు 8 ఏళ్లు దీన్ని ముందుకు పోనీయకుండా చేశారు గత ప్రభుత్వం. 4,000 కోట్లతో డెవలప్ చేసిన కేబీ రోడ్డుకు వచ్చేటప్పటికి ఎక్కడున్నాయి 4,000 కోట్లు అనిపించే పరిస్థితి ఉంది. ఉందా లేదా? ఎందుకు అంటే రోడ్డు మీద అమ్మేయటం ఎక్కడ లేదు. ఏ టౌన్లో కూడా ఈ పరిస్థితుల్లో అమ్ముతున్నటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. అటువంటిది మనం 1,25,00,000 రూపాయలతోటి 28 షాపులు నిర్మించి మీ అందరికి కూడా అసౌకర్యం కలగకుండా, వివాదాలు లేకుండా, మీలో ఒకరో ఇద్దరు పెద్దలను నలుగురును పెట్టుకొని ఎవరు ఏ షాపులో ఉండాలి అనేటువంటిది మళ్ళా నాకు చెడ్డ పేరు రాకుండా, మీరు రోడ్డు మీద లేకుండా బాగా రేటు కూడా పెంచుకోవచ్చు. మీరు ఒక 5 రూపాయలు శుభ్రంగా చేసేటప్పుడు తినేవాళ్ళు ఎవరు ఆగరు. రాగోదు నాకు తెలియదంటే ఎవరు ఆగరు. మీరు ఎంత శుభ్రంగా, ఎంత క్వాలిటీ, ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత ఇవ్వడానికి 5-10 రూపాయలు ఎవరు వెనకాడరు. ఇవ్వడం ఎవరు వెనకాడుతున్నారు? కాబట్టి మీరు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేయండి. రోడ్డు మీదనే ఉండాలి అనే ఆలోచన మానేయండి. రోడ్డు మీద కనపడటానికి వీలు లేదు. ఇతర ప్రాంతాల్లో ఆదివారం కన్నా పెడతానికి ఒప్పుకోం. ఒక ఆదివారం వరకు ఎగ్జామ్షన్ ఇస్తాం. కమిషనర్ గారు అంతేనా? ఇతర ప్రాంతాల్లో ఆదివారం తప్ప ఎక్కడా మీరు అమ్ముకునేటువంటి వేరే ప్రదేశాల్లో అమ్మటానికి ఒప్పుకోము. అవసరమేనా? మంచిదేనా?